ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో కవితను ఇప్పటికే నిందితురాలిగా చేర్చిన సిబిఐ విచారణ తరువాత ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అదే జరిగితే జైలు నుండి పోటీకి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కవిత. ఆమె ఎక్కడి నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు? జైలు నుండి కవిత బరిలో దిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచడం చూస్తే ఏదో జరగబోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదరడం వల్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు కావడం లేదా అంటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రశ్నిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పాత డొంకలు కదులుతుండడం పలు అనుమానాలు కమ్ముకుంటున్నాయి. కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఏడాదిగా స్తబ్దుగా ఉన్న లిక్కర్ వ్యవహారం ఇప్పుడు సంచలనాలకు తెరతీస్తుందా? లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? అందుకే సిబిఐ, ఈడీ తదితర సంస్థలు దూకుడు పెంచాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీని మార్చడం ద్వారా సౌత్ గ్రూప్ వేల కోట్లు వెనకేసుకుందని, గోవా ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిందన్న అభియోగాలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ లో కవిత కీలకంగా వ్యవహరించారన్నది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈడీ కూడా కవితను పలుమార్లు ప్రశ్నించింది. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ నేత మాగుంట రాఘవ, అరబిందో ఫార్మసీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్ సహా నిందితులందరూ దాదాపు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో అరెస్టు కాని వారెవరైనా ఉంటే అది ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేజ్రీవాల్ కు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు 8 సార్లు నోటీసులు జారీ చేశాయి. కవిత పిఏ అప్రూవర్ గా మారడంతో ఆమెను నిందితురాలిగా చేరుస్తూ సిబిఐ ఇటీవలే నోటీసులిచ్చింది. అయితే తాను ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కాలేనని కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఇప్పటికే లేఖ రాశారు. డిసెంబర్ 22లో సెంట్రల్ ఏజెన్సీ ఆమెను చివరిగా ప్రశ్నించింది. గతంలో సమాచారం కోసం కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సిఆర్పిసి సెక్షన్ 160 కింద సిబిఐ ప్రశ్నించింది. కానీ ఇటీవల ఆ సెక్షన్ ను సిఆర్పిసి 41A సవరించింది. సిఆర్పిసి సెక్షన్ 160తో పోలిస్తే సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇవ్వడం అంటే చాలా తీవ్రమైందిగా భావిస్తారు. సాధారణంగా 7 ఏళ్లు జైలు శిక్షార్హమైన నేరాలకు మాత్రమే ఈ సెక్షన్ కింద నోటీసులు ఇస్తారు. దాంతో కవిత ఏ క్షణంలోనైనా అరెస్టు కావడం తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కవిత అరెస్టు తప్పదంటే ఎలా ముందుకెళ్లాలన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తే జైలు నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె పార్లమెంటులో అడుగుపెట్టిన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచే మళ్లీ పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. వాస్తవానికి 2022లోనే ఎమ్మెల్సీగా కవిత బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీ గడువు ముగిసేందుకు దాదాపు మరో 4 ఏళ్ల సమయం ఉంది. అరెస్టు కాకుండా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలన్నది కవిత, కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. జైలు నుంచి పోటీ చేసి గెలిచిన నేతలు ఎందరో సమకాలీన రాజకీయాల్లో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నేత అజం ఖాన్, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వారు చాలా మంది ఈ కోవకే చెందుతారు. తాను కూడా జైలు నుంచి గెలవాలన్న పట్టుదలతో కవిత ఉన్నారు. తాను జైలు నుంచి పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ కు బూస్ట్ వస్తుందని ఆమె భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవితను సిబిఐ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా చేర్చడం బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని, కాబట్టే కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచిందా అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని ఇటీవల ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్రంగా ఖండిస్తే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై
దాటవేత ధోరణి కనబరిచారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారానికి పులిస్టాప్ పెట్టకుంటే ఎంపీ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం తప్పదని కేంద్రంలోని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి కాబట్టే సీబీఐ దూకుడు పెంచిందన్న వాదనలు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీ బరిలో కవిత పోటీ చేస్తే ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అరవింద్ కొనసాగుతున్నారు. మరోసారి ఇక్కడి నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. నిజామాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల పసుపు రైతుల ఏళ్ల నాటి కల సాకారం చేసిన అరవింద్ మంచి జోరు మీదున్నారు. ప్రధాని మోడీని సైతం ఒప్పించి పసుపు బోర్డు తెచ్చిన ఘనత అరవింద్ దక్కించుకున్నారు. గత లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బాండ్ పేపర్ రాసి మరీ హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నారు. మరోపక్క 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి కవిత గెలుపొందారు. అయితే ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు తీసుకురాలేకపోయారన్న అపవాదు ఆమెపై ఉంది. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమికి ఇది ఒక కారణం. అయితే ఇప్పుడు ఒకవేళ ఆమె అరెస్ట్ అయితే ఆ సింపతి ఈ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ప్రశ్నార్థకమే. ఏదేమైనా గట్టి వ్యూహంతోనే బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.